ధర్మం ధర్మం అంటే ఏంటి? ఈ కథా మహాకావ్యం మనకు చెప్తుంది. బలహీనతలో ఎంత ధైర్యం దాగుంటుందో, బాధలో ఎంత బుద్ధి దాగి ఉంటుందో, అవమానంలో ఎంత మార్గదర్శనం దాగి ఉంటుందో. ఇది కేవలం శ్రీరాముడి కథ కాదు, ఇది ప్రతి మనిషి మనసులో జరుగుతున్న యుద్ధానికి సమాధానం. ధర్మం కోసం పోరాడిన వ్యక్తి ఎలా దేవుడిగా మారాడో ఈ కథ మనకు చూపిస్తుంది. రాజ్యాలంతలదన్నే రాజు అయినా తన హృదయం ఖాళీగా ఉన్నప్పుడు ఓ యాగం ప్రారంభమై ఓ అవతారానికి బీజం పడుతుంది. ఇది కథ కాదు, ఇది శక్తి. ఇది సమయం కాదు, ఇది సంస్కృతి. కాబట్టి ఈ ధర్మయాత్రలో మీరు భాగం కావాలంటే ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ప్రాచీన భారతదేశంలోని పవిత్ర గంగానది తీరాన వెలుగుతున్న మహానగరం అయోధ్య. అది మాటల కంద నగరం. శాంతి, భక్తి, ధర్మం ప్రతి వీధిలో పరిమళించేవి. ఈ నగరాన్ని పరిపాలించినవాడు మహారాజా దశరథుడు. ధైర్యవంతుడు, ప్రజాప్రియుడు. కానీ ఆయన హృదయంలో ఒక శూన్యం. తన తర్వాత వారసుడెవడు? రాజ్యంలో వెలుగు, సంపద, శక్తి అన్నీ ఉన్నాయి. కాని ఒక రాజవంశం చిరకాలం నిలబడాలంటే కావలసింది సంతానం. రాణులు ముగ్గురు ఉన్నా ఒక్కరికి కూడా గర్భం రాలేదు. రాజ్యమంతా శుభంగా ఉన్నా దశరథుని మనస్సు మాత్రం ఒంటరితనంతో నిండిపోయి ఉంది. ఒక రాత్రి చంద్రుడు నదిలో ప్రతిబింబిస్తుంటే రాజభవనం పైకప్పున నిశ్శబ్దంగా నిలబడి దశరథుడు ఆలోచించాడు, ఈ సింహాసనం నా తర్వాత ఎవరిది? ఆ సందేహంతో ఆయన తన గురువైన వశిష్ఠుణ్ణి పిలిపించాడు. వశిష్ఠుడు రాగానే దశరథుడు తన బాధను చెప్పాడు. గురుదేవా, నా వంశాన్ని కొనసాగించేవాళ్లు లేరు. నాకు ఏం చేయాలో తెలియడం లేదు. వశిష్ఠుడు స్మితంతో సమాధానమిచ్చాడు. మహారాజా, పుత్రకామేష్టి యాగం చేయాలి. అది మీ జీవితాన్నే మార్చేస్తుంది. దశరథుడు ఆలస్యం చేయకుండా యాగానికి ఏర్పాట్లు మొదలుపెట్టాడు. దేశం నలుమూలల నుంచి గొప్ప పండితులను పిలిపించాడు. ఆ యాగానికి నాయకత్వం వహించాడు మహర్షి ఋష్యశృంగుడు. అగ్ని హోమగుండల మధ్య మంత్రోచ్చరణలు, అగ్నికి ఆహుతులు అంతా భక్తి శ్రద్ధలతో సాగింది. ఇప్పటికే అయోధ్యలో యాగం నడుస్తోంది. కాని ఆకాశంలో, స్వర్గంలో మాత్రం భయభ్రాంతులు. దేవతలు ఒక సమావేశం నిర్వహించారు. ఎందుకంటే రావణుడు భూమిని గజగజలాడిస్తున్నాడు. అతడు లంకాధిపతి. తపస్సుతో పొందిన వరాల వల్ల దేవతలు కూడా ఆయన్ని చంపలేరు. ఆయన అరాచకాలు భూమి మీద ధర్మాన్ని తలక్రిందుల చేస్తున్నాయి. ఋషుల యజ్ఞాలు నిలిచిపోతున్నాయి. భూమి భయంతో వణికిపోతుంది. దేవతలందరూ విష్ణువుని ప్రార్థించారు. ప్రభూ, మీరు తప్ప ఇంకెవ్వరూ రావణుణ్ణి అణచలేరు. దయచేసి భూమికి అవతరించండి. విష్ణువు శాంతంగా చూస్తూ తన మనసులో ఒక దృఢ నిర్ణయం తీసుకున్నాడు. దశరథుని యాగఫలితంగా నేనే భూమికి అవతరిస్తాను. 4 రూపాల్లో రాజవంశంలో జన్మిస్తాను. అదే రావణుని అంతానికి మార్గం. ఇక్కడ అయోధ్యలో యాగం ముగిసిన వేళ అగ్నికుండం నుంచి ఓ ప్రకాశవంతమైన పాత్ర బయటకు వచ్చింది. ఆ పాత్రలో దివ్య పాయసం, దేవతల ఆశీర్వాదంతో నిండినది. దశరథుడు ఆ పాయసాన్ని 3 రాణులకు సమంగా పంచాడు. కౌసల్యకి మొదటి భాగం, కైకేయికి 2వ భాగం, సుమిత్రకి 2 భాగాలు. కాలం గడిచింది. ఒక ఉదయం అయోధ్యంతా మంగళగానాలతో మారుమరుగింది. ఆ రోజు చరిత్రలో నిలిచిపోయే రోజు. కౌసల్యమ్మగారు మహోన్నత శిశువుని ప్రసవించారు. ఆ శిశువు పేరు శ్రీరాముడు. తర్వాత కైకేయి భరతుడిని ప్రసవించింది. సుమిత్రకి 2 కుమారులు, లక్ష్మణుడు, శత్రుఘ్నుడు. ఆ 4 బాలరు ధర్మస్వరూపులు, పరమబుద్ధిజీవులు. వారి పుట్టుకతో అయోధ్య మళ్లీ వెలిగిపోయింది. వారితో పాటు పుట్టింది భవిష్యత్తులో జరగబోయే మహాకావ్యం కూడా. ఈరోజు మనం చూసింది శ్రీరాముడి పుట్టుక వెనక దాగిన ఆధ్యాత్మిక గాథ. కానీ ఇది కేవలం మొదటి అధ్యాయం మాత్రమే. ఇంకా ఆయన బాల్యం, గురుకుల జీవితం, ప్రేమ, బాధలు, అరణ్యవాసం ఇంకా విస్తృతంగా అన్ఫోల్డింగ్ కానున్నాయి. ఇలాంటి మన సంస్కృతిని గుర్తు చేసే గొప్ప కథల కోసం ఈ వీడియోని లైక్ చేయండి, ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయం కమెంట్స్లో చెప్పండి. ఇంకెన్నో రామకథలు మీకోసం వస్తున్నాయి.